పట్టణంలో తాళం వేసి ఉన్న ఇల్లును లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివసిస్తున్న గోపిరెడ్డి ఇంటి తాళం పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఉన్న సుమారు 50 తులాల వెండి, తులన్నర బంగారం, అలాగే 65,000 నగదును దొంగలు అపహరించారు. ఈ ఘటనపై గోపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ చోరీ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇది కూడా చేయగలరు. ప్రాసెస్ చేసిన నేను జాయిన్ అయ్యేటప్పుడు ఆయన కలిసి అప్పుడు ఎట్లుంటుంది కావాల్సింది సార్ అన్నీ వాడేసినారు. నా పేరు చిమ్మల భరత్చంద్రారెడ్డి అలియాస్ గోపిరెడ్డి, విద్యానగర్ కాలనీ. మా ఇంట్లో రాత్రి 1 o'clock నుంచి 3 o'clock మధ్యలో థెఫ్ట్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో తులన్నర గోల్డ్ పోయినది, ఒకటి చైన్ ప్లస్ 2 చెవుల కమ్మలు, దాంతోపాటు ఒక ½ కిలో వెండి పోయినది, వెండి ఆభరణాలు, ఇంకా 62,000 క్యాష్ పోయినది. దాంతోపాటు ఇక ఇక్కడ కొంచెం డ్యామేజ్ చేసిపోయినారు డోర్లకు మా ఇంట్లో దొంగలు. దానివల్ల మేము మార్నింగ్ కంప్లైంట్ చేశాము. ఎస్ఐ గారు వెంబడే రిప్లై ఇచ్చేసి కానిస్టేబుల్ని పంపించేసి వెరిఫై చేసినారు. వెరిఫై చేస్తే వాళ్ళకు ఆధారాలు లేకపోతే క్లూస్ టీం నుంచి నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి రప్పించారు. క్లూస్ టీం వాళ్ళు ఇంకా వెరిఫై చేస్తున్నారు. దానివల్ల ఇంకా మాకు న్యాయం చేయాలని పోలీసు వాళ్ళని